హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 93 ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 11వ అధ్యాయము 54వ శ్లోకము. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టం చ తత్వైన ప్రవేష్టుం చ పరంతప. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టం చ తత్వైన ప్రవేష్టుం చ పరంతప. తాత్పర్యమేమనగా, అర్జున, అనన్యమైన భక్తి ఒకటే నన్ను తెలుసుకొని చూసి నాలో ప్రవేశించడానికి సాధనం. ఇంకొకసారి చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. అర్జున, అనన్యమైన భక్తి, నేను కావాలని స్ట్రెస్ చేస్తున్నాను, మీరందరూ బాగా వినండి ఈ విషయము. అనన్యమైన భక్తి ఒకటే నన్ను తెలుసుకొని చూసి నాలో ప్రవేశించడానికి సాధనం. భక్తి అంటుంటే వీళ్ళు ధ్యానం ధ్యానం అని చెబుతున్నారు గురువులందరూ అని మనకు అనుమానం వస్తుంది కదా. ధ్యాన వివరణ అంతా కంప్లీట్ చేసినాక మరి తాత్పర్యం దగ్గర వచ్చి ఈ కన్ఫ్యూజన్ తీర్చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో రీసెర్చ్ చేసుకున్న నేను కూడా, నాకు కూడా ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉండేటివి. ధ్యానం చేయగా చేయగా, పుస్తకాలు చదవగా గురు కాన్సెప్ట్స్ వినగా గురు సాంగత్యం చేయగా అంతర్వాణి ప్రబోధం వినగా ఎన్నో విషయాలు తెలుస్తూ వచ్చాయి. అవన్నీ ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ మీకు కూడా మంచి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను కాదు, నా ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకిస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన విన్న భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే మాకెందుకు తెలియదు? భగవంతుని మనస్ఫూర్తిగా ఇష్టంతో శ్రద్ధతో పూజించడము అని కదా మన నొటేషను. ఓకే, మన కొటేషను. మరి సరి అయినదేమో చూద్దాం. స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పబడుతుంది. స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పబడుతుంది. ఏమి స్వస్వరూపానుసంధానము? ముందు తెలుసుకుందాం. ఇప్పటికి మీకు రెండు బాకీ. ఒకటి, భక్తి అంటే చెప్పకుండా ముందు పోతున్నారు అనుకుంటారు. మీకు తెలిసిన భక్తి అవునా కాదన్నా కనీసం చెప్పలేదు అనుకుంటుంటారు. ఆ తర్వాత రెండు వాడు స్వస్వరూపానుసంధానమే అంటే క్లారిఫికేషన్ లేదనుకుంటారు కదా. ఈ రెండింటిని కలిపి ముందు మనకు గురువు గారు శంకరాచార్యుల ద్వారా మనకి చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తారు. అది శంకరాచార్యుల వారి నిర్వచనం. స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పబడుతుంది అనేది శంకరాచార్యుల వారి గారి నిర్వచనం. ఏ మానవుడైనా కానీ తన యొక్క స్వస్వరూపంతో అనుసంధానింపడం ఉండడమే భక్తి అని ఆయన ఉవాచ. అంటే ఏ మానవుడైనా కానీ తన స్వస్వరూపంతో అనుసంధానింపబడి ఉండడమే భక్తి అని ఆయన ఉవాచ. ఎలా ఉండాలి? ఆత్మజ్ఞానులకు తెలుసు. ఆత్మజ్ఞానం తెలియకుండా భగవద్గీత తెలుసుకుందాము, భక్తి మార్గంలో ఉన్నాము. మరి ఈ క్లారిఫికేషన్ కావాలి కదా. అదే ఇప్పుడు మనకి పత్రి గారు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చూద్దాం, ఏమిటి మానవుడు స్వస్వరూపం? క్వశ్చన్ మార్క్. మన క్వశ్చన్లో ఒకటి ఆన్సర్ రాబోతుంది. ఏమని మన క్వశ్చన్? స్వస్వరూపం అంటే ఏమి అని కదా మన అందరి క్వశ్చన్. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఏమిటి మానవుడి స్వస్వరూపం అని. ఆత్మ స్వరూపం అన్నదే మానవుడి స్వస్వరూపం. ఆత్మస్వరూపమే అని మనం ఇప్పటి నుంచి చాలా శ్లోకాల నుంచి ఆత్మ అని మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఆత్మ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం కదా. ఇక్కడ ఆ విషయమే చెప్తున్నారు. ఆత్మస్వరూపం అన్నదే మానవుడి స్వస్వరూపము అని. నీ నిజస్వరూపం ఏమంటే నాయనా ఆత్మస్వరూపుడివి నాయన నువ్వు అని తెలియపరుస్తున్నాడు. తనను తాను ఆత్మస్వరూపకంగా తెలుసుకోవడమే, దర్శించుకోవడమే. ఏమని? తన్ను తాను ఆత్మస్వరూపకంగా తెలుసుకోవడం. ఫస్ట్ పాయింట్ ఏమి? తెలుసుకోవడమే. ముందు తెలియదు. మనం ఇంతవరకు నేను శరీరము, నేను గీత, నేను సీత, నేను వాణి, నేను పుల్లప్ప, తిమ్మప్ప, రవి, రాజు అని మనం ఉన్న పేర్లను బట్టి
లేకపోతే నేను ఒక డాక్టరు, నేను ఒక టీచరు, నేను ఒక ఎంప్లాయీ, లేకపోతే నేను హౌస్ వైఫ్, ఇదే కదా మనకు తెలిసినది. కానీ తనను తాను తెలుసుకోవడం అంటే నా ఊరు తెలుసు, నా పేరు తెలుసు, నేను ఎక్కడ పుట్టానో తెలుసు, నా చదువు తెలుసు, నా ఉద్యోగం తెలుసు, నా అత్తగారిల్లు తెలుసు, లేకపోతే నా పిల్లల గురించి తెలుసు, నా ఎక్కడ ఎవరితో నేను తిరిగాడుతున్నానో తెలుసు. ఇంకేం తెలుసుకోవాలి నా గురించి నేను అని ప్రాపంచికమైన క్వశ్చన్. ఆధ్యాత్మికమైన ఆన్సర్ ఏమి అంటే నువ్వు ఆత్మస్వరూపుడివి అని తెలుసుకోవడమే నీ యొక్క జీవిత గమ్యము. నువ్వు పరిపూర్ణత్వాన్ని పొందేది స్వస్వరూపానుసంధానం పొందడం అంటే నిన్ని నువ్వు తెలుసుకోవడం. నేను ఆత్మస్వరూపుడిని అని తెలుసుకోవడము. తనను తాను ఆత్మస్వరూపకంగా తెలుసుకోవడమే దర్శించుకోవడమే. తెలుసుకున్నాడంటే దర్శించినట్లే. ఎలా? నువ్వు ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు శరీరం కాదు ఆత్మ నీకు గురువు చెప్తే నువ్వు నమ్మకంతో అపనమ్మకంతో ధ్యానం చేస్తూ చేస్తూ ఒకానొక సమయంలో నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తూ చేస్తూ అంతర్ముఖుడివైనప్పుడు, ఆలోచన రహిత స్థితికి చేరుకున్నప్పుడు అంతరంలో ఉన్న ఆత్మని దర్శించడము, పరమాత్మని దర్శించడము, నువ్వు ఆత్మస్వరూపుడివి శరీరధారివి అయినప్పటికీ సాధనతో ఏం తెలుసుకుంటావు? నేను ఆత్మస్వరూపుడిని అని తెలుసుకుంటావు. మన స్వస్వరూపాన్ని మనము తెలుసుకోవడము. ఇప్పుడు ఒక ఆన్సర్ దొరికిందని కూడా మన క్వశ్చన్ ఫస్ట్ ఏమి భక్తి అంటే ఏమిటి అన్నదానికి స్వస్వరూపానుసంధానమే భక్తి అని చెప్పబడింది అన్న ఆన్సర్కి ఏమి మరి నువ్వు ధ్యానం చేస్తూ చేస్తూ నువ్వు ఆత్మస్వరూపుడివి అని తెలుసుకోవడము ఫస్ట్ పాయింట్ అయితే, మరి దర్శించడము రెండోది. సాధన చేయగా చేయగా నువ్వు దివ్య చక్షుతో ఆత్మను దర్శించడం కూడా జరుగుతుంది. అప్పుడు నీకు అవగతం అవుతుంది భగవంతుడు ఎక్కడున్నాడు, నీలోనే ఉన్నాడు. భక్తి మరి ఎక్కడ ఉండాలా? నీ లోపల ఉన్న ఆత్మస్వరూపుడి మీద ఉండాలా. మన భక్తి ఎలా ఉంది? విగ్రహము, గుళ్ళు, గోపురాలు, భజనలు వాటి వెంట ఉంది. ఇక్కడ మనకి ఇంకొక డౌట్ వస్తుంది. మరి భక్త తుకారం కావచ్చు, మరి మీరాబాయి కావచ్చు, సతీ సక్కుబాయి కావచ్చు, రామదాసు కావచ్చు, అన్నమయ్య కావచ్చు, ఇలా ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళంతా భక్తులు కాదా అంటే మార్గాలు అనేకం, గమ్యం ఒకటి. ఫస్ట్ నోటీస్ చేయాలి. వీళ్ళ మార్గం ఎలా ఉందంటే పత్రి సార్ ఎప్పుడు ఏమని చెప్పంటే నువ్వు ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస పెట్టడమే ధ్యానము అన్నారు. త్యాగయ్య, అన్నమయ్య ఏం చేసేవారు? వాళ్ళ యొక్క భగవంతుని మీద రాసేటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళ గానంతో, శ్లోకాలతో, పాటలతో, పద్యాలతో మమేకమై ఉండేవారు, అనుభూతి చెందేవారు. ఆ భగవంతుణ్ణి వాళ్ళ యొక్క దివ్య నేత్రంలో దర్శించేవారు. భోగాల పట్ల ఆకర్షితులు కాలేదు. అన్నమయ్యకు రాజుగారు పిలిచి నా భార్య రాణి మీద, రాజుగారైన నా మీద అద్భుతమైన గీతాలను రచించండి అంటే నేను భగవంతునికి సేవకుడిని, నాకు ఎన్ని భోగభాగ్యాలు ఇచ్చినా నేను ఈ విషయానికి తల ఒగ్గను అంటే మరి అన్నమయ్యని తీసుకుపోయి జైల్లో పెడతారు, కారాగారంలో పెడతారు. కారాగారంలో పెట్టి ఎంత శిక్షించినా కూడా ఆయన ఎటువంటి పరిస్థితిలోనూ ఆ భార్య అంటే రాజుగారి మీద, రాణిగారి మీద కీర్తనలు రాయడానికి ససేమిరా అంటాడు. అప్పుడు రాజుగారి కలలో వెంకటేశ్వర స్వామి రూపంలో ఏనుగు పరిగెత్తుకుంటూ వాళ్ళని వెంబడించడం ఆయనకు స్వప్నంలో అగుపిస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? తను కళ్ళు తెరిచి తన తప్పును తాను తెలుసుకొని అన్నమయ్యని క్షమాపణలు కోరి రాజు రాణిగారు కూడా అన్నమయ్య అంటే అన్నమయ్య కీర్తనలతో చక్కగా తాదాత్యం చెందుతూ ఆ స్వామిని వెంకటేశ్వర స్వామిని, శ్రీనివాసుని భక్తులవుతారు. ఇది మనం సినిమాలో, ఇతిహాసాల్లో, పురాణాల్లో చదివాం. మరి దీన్ని బట్టి ఏమైంది? వారి భక్తి ఎలా ఉంది? ఈ యొక్క ఆరంభడాల వైపు, పేరు ప్రతిష్టల వైపు, ఆర్థికం వైపు, నగల వైపు, వజ్రాల వైపు, వైఢూర్యాల వైపు పోలేదు. మరి పత్రిసార్ ఏమన్నాడు? ఏ పని చేస్తే ఆ పనిని ధ్యాసతో చేస్తావో, ఏ పని చేసినా ఆ పని నీ పని, ధ్యాస నీ పని ఏముండాలో ధ్యాస ఉండాలి. ఆ పని మీద ధ్యాస ఉంటే అది ధ్యానం అవుతుంది. మరి అన్నమయ్య ఏ ధ్యాసలో ఉన్నాడు? ఆ యొక్క శ్రీనివాసుని యొక్క గుణగుణాలను, ఆయన యొక్క విరాట్ రూపాన్ని ఎలా దర్శించాడు? దివ్య నేత్రంతో దర్శిస్తూ ఆయనకే అంకితమై ఉన్నాడు. తన భార్య, ఇద్దరు భార్యలు ఉంటారు కదా అన్నమయ్యకి. మనం సినిమా చూస్తున్నప్పటికీ అందులో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఏమంటాడు వాళ్ళిద్దరితో? నేను దారి తప్పుతున్నానేమో అనిపిస్తుంది, ఇంకా నేను బాగా భగవంతునికి సరెండర్నెస్ నేను ఉన్నాను అనిపించలేదు, ఏకత్వ భావంతో నేను ఉన్నాను అనిపించడం లేదు. ఏకత్వం అంటే నేను వేరు కాదు, భగవంతుడు వేరు కాదు.
అన్నట్టుగా. నేను ఇంకొంచెం మమకారాలు, బంధాల్లో ఉన్నానేమో మీ మీద అంటే, వారు ఆ కీర్తన చేస్తూ చేస్తూ ఆ వారి భర్త కోసం వారి యొక్క ప్రాణాలను వదిలేస్తారు. ఆయన బాధపడడు. చక్కగా చూపిస్తారు. ఇలా ఇద్దరి కళ్ళని ఇలా మూసేస్తాడు. మనకు ఆ స్థితి ఉందా? ఆ భక్తి ఉందా? భక్త తుకారం భక్తి తీసుకుందాము. కష్టంలో ఉంటారు, కన్నీళ్ళలో ఉంటాడు. అయినా రంగన్ని వదలడు. రంగని కీర్తనలు వదలడు. అణువణువున ఆ రంగన్నే దర్శిస్తూ ఉంటాడు. మరి ఆయన ఏదో ఒక పనికి ఎక్కితే అక్కడ దుండగులు యొక్క పశువులను ఎత్తుకుపోతే ఆయనకు కొరడాలతో దెబ్బలు పడినా ఆ రంగన్నే పూజిస్తాడు, కీర్తిస్తాడు. అటువంటి భక్త్యా మనది. సతీ సక్కుబాయి తీసుకుందాం. సతీ సక్కుబాయి అత్తగారు ఎంత కష్టించినా, బాధ పెట్టినా, భర్తకు ఎన్నో మాటలు ఈమె మీద చెడు మాటలు చెప్పినా, చెడు ఉద్దేశాన్ని చూపించినా, చెయ్యకూడని ఒక శ్రీమూర్తి అయి కూడా చెయ్యకూడని నిందలు వేసినా, ఆమె భగవంతునితో అత్తగారి మీద ఫిర్యాదులు చెయ్యదు. ఆమె లీనమయ్యి ఆ యొక్క కృష్ణ భగవానుని పూజిస్తూ, స్మరిస్తూ, ఆ యొక్క చిన్ని కృష్ణుని సమస్తంలో దర్శిస్తూ ఉంటుంది. మరి మనకెవరైనా ఇంత కష్టం కల్పిస్తే ఫిర్యాదు చేస్తాం భగవంతునికి. వాని కథ చేయాలి చూడు పరమాత్మ అని మనము చేతులు చూపిస్తాం. మన భక్తి అలాంటి భక్త్యా. వారు ఆ భక్తిలో లీనమై ఉన్నారు. రామదాసు కావచ్చు, భక్త తుకారం కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు, భక్త కన్నప్ప కావచ్చు. భక్త కన్నప్పయుడు చాలామంది అంటారు, మాంసం పెట్టాడు, మాంసం పెట్టారు, మాంసాన్ని తినిపించాడు, మనం తినొచ్చు అంటారు. ఆయన కన్ను తీసి పెట్టాడు, మనం అలా కన్ను తీసి పెట్టేటట్టుంటే మాంసం పెట్టండి మీరు కూడా. ఆయన భక్తి అనన్యమైనది. ఆయన భక్తిలో తను ఏమి పెడుతున్నాడో, భగవంతునికి కడుపు నింపుతున్నాను అనుకున్నాడు. ఏది ఆ జీవిలో కూడా పరమాత్ముడే ఉన్నాడు, దాన్ని చంపకూడదనే జ్ఞానం లేదు, మమేకమై ఉన్నాడు ఆ భక్తిలో. మరి ఒకప్పుడు అర్జునుడే ఆయన, మరి ఈరోజు కన్నప్పగా అవతారం ఎత్తాడు. ఆ కాస్త అహంకారాన్ని కూడా విడగొట్టడానికి ఆయన ఇంకొక జన్మ ఎత్తుతారు అని ఇతిహాసాలు చెబుతాయి. మరి ఆయన కన్ను తీసి కన్ను పెట్టాడు, అంత ఏకత్వంలో ఉన్నాడు. నీ బాధ నా బాధ అన్నాడు. ఏకత్వ భావమే కదా ఆధ్యాత్మికత. ఏకత్వం అంటే అందరూ భగవన్ స్వరూపులే. పరమాత్మను అంతటా ఉన్నాడు, అణువణువున ఉన్నాడు. అందరూ ఆత్మస్వరూపులే అంటే అందరు పరమాత్మ స్వరూపులే కదా ఆధ్యాత్మికత మనకి చెప్తుంది. మరి ఏకత్వ భావంలో ఉన్నాడా లేదా భక్త కన్నప్ప? మనకు ఆ ఏకత్వం ఉందా? భగవాన్ నాకు ఈడ బాలేదు, ఆడ బాలేదు, ఈడ బాలేదు, ఎక్స్రేలు తీపిచ్చాను, నువ్వు తగ్గియని ఆయన ముందు పెడతాం ఆ లిస్ట్ అంతా. డాక్టర్ని కొనేయమంటాం, డాక్టర్ ఫీజు తక్కువ తీసుకోవాలని ఆయనకే చెప్తాం, అన్నీ ఆయననే అడుగుతాం. మనది ఏ భక్తి? లావాదేవీల భక్తి. నాకు 1,00,00,000 ఇవ్వు భగవాన్, నేను నీకు 1,00,000 రూపాయలు హుండీలు వేస్తాను అనే భక్తి మనది. నాకు 10 కోట్లు లాభం రాని నీకు 10 లక్షలు ఇస్తాననే భక్తి మనది. అంటే ఆయన 90 లక్షలు నష్టపరుచుకొని మనకు లాభం చేకూర్చాలంటారా అని గురువులు ప్రశ్నిస్తున్నారు మనల్ని. ఒక్కోసారి మతిపోతుంది గురువులు వేసే ప్రశ్నకు, ఆధ్యాత్మిక గురువులు వేసే ప్రశ్నకు. ఎందుకంటే వాళ్ళు లోతుల్లోకి వెళ్ళి అన్నిటినీ చర్చించారు, అర్థం చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు, ఆ ఎసెన్స్ తీసుకున్నారు, ఆ విధంగానే జీవించారు. అందుకని మనకి ఇంత గొప్ప జ్ఞానాన్ని వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఇది మనం తెలుసుకోవాలి, ఏది సరి అయినది, ఏది సరి కానిది అని. మరి ముందుకు వెళ్ళిపోదామా మై డియర్ ఫ్రెండ్స్? తన ఆత్మలో తాను ప్రవేశించడమే భక్తి. ఏది సరైన భక్తి? మరి మొట్టమొదటిగా ఒక ప్రశ్న వేసుకున్నామేమి? అనన్యమైన భక్తి అంటే అద్భుతమైన, అమోఘమైన మనస, వాచ, కర్మన ఆయన మీదనే దృష్టి పెట్టడము భక్తి. మరి ఏది అనన్యమైన భక్తి? తన ఆత్మలో తాను ప్రవేశించడమే భక్తి. మనం ఎక్కడెక్కడో భగవంతుడు ఉన్నాడని, ఇంట్లో గూళ్ళో ఉన్నాడని గూట్లోకి వెళ్ళి, అంటే దేవుడి గూడు ఉంటుంది కదా, ఆడ కూర్చొని మొక్కుతాం. శనివారం అంటే వీధిలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాం. సంవత్సరానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడని అక్కడికి వెళ్తాం. మరి ఇంట్లో ఉండే దేవుడు ఎవరు? వీధి చివరిలో ఉండే గుడి ఏ దేవుడు? మరి తిరుపతిలో ఉన్న దేవుడు ఎవరు? ఎక్కడ దేవుడు ఉన్నాడు? ఎక్కడ ఉన్నా కూడా మన భక్తి ఎంతసేపు అంటే, నేను మీకు తప్పు పట్టొద్దండి, ఒకప్పుడు నేను కూడా ఆ స్థితే. మనం ఇంట్లో దేవుని గుడి ఉంటుంది కదా, చిన్న గూడు కట్టుకుంటాం. ఇల్లు ఒక ఫర్ సపోజ్ ఒక 200, ఎంత చిన్న ఇల్లు అయినా ఒక 1000 స్క్వేర్ ఫీట్స్ మినిమం ఉంటుంది. అది 2000 స్క్వేర్ ఫీట్లు కావచ్చు, 3000 స్క్వేర్ ఫీట్లు కావచ్చు. దేవుడి గుడి మాత్రం మనం ఎంత పిసినోరి అంటే ఇంతే. భగవంతుడు అంతటా ఉంటాడు కదా, ఆయనకి ఎంత కావాలి ఇంత అంటాం. మనకు మాత్రం ఎంత ఉన్నా సరిపోదు. భార్యది ఏమండి ఇంత చిన్న ఇల్లు కట్టారు, ఈసారి పెద్దది కట్టండి అంటుంది. ఎంతున్నా మనకి సరిపోదు. భగవంతునికి మాత్రం అంత చిన్న గది పెడతాం. మన భక్తి ఎంత గొప్ప భక్తినో కదా. భగవంతుడికి 4 చక్కెర పలుకులు పెట్టి మరి అవే మనం తింటాం. అదే ఆయన తినేపాటైతే ఇంక మనం ఏమైపోతుంటామో.
ఇంకా ఎక్కువ అడుగుతుంటిమి, భగవాన్ నేను నీకు పెట్టాలి, నేను తినాలి, ఇంకా నాకు ఎక్కువ సంపద ఇవ్వు అని అడుగుతుంటిమి. అది మన భక్తి. మనం రకరకాల నైవేద్యాలు తీసి ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లలో, వాట్సాప్ స్టేటస్లలో పెడతాం, మేము ఇంత గొప్పగా చేసుకున్నాము, ఇంత గొప్పగా చేసుకున్నామని. మన ఇంటి పని ఆవిడకు అవన్నీ పెట్టేటట్లున్నాయా చెప్పండి? మన ఇంటి పని మనిషికి అరే మనం తింటున్నాం కదా, చేసిన వాటిలో అంతంతనన్నా మనం పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అన్నీ పెట్టాలన్నా ఏమిటి? అవి భగవంతునికి పెట్టినేటివి కూడా నైవేద్యం మనమే కదా స్వాహ అనేది. అదే భగవంతుడు తినేపాటైతే ఏం చేస్తాం, ఒకటో రెండో చేస్తాము. ఇలాంటి భక్తిని మన చుట్టుపక్కల, మన ఇంట్లో, మనలో కూడా చూస్తూ ఉంటాము. ఇదే సరైన భక్తి అని మనకి గురువులు ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఎదగాలంటే భగవంతునికి లంచం ఇవ్వాలంటున్నావు. స్వామి నేను తల నీనాలు నీకు సమర్పిస్తాను అంటున్నావు. తల నీనాలతో నేనేం చేసుకుంటాను నాయన అంటున్నాడు. మరి ఎందుకు పెట్టారు మేడం తలనీలాలు? పెద్దలు పూర్వం నుంచి ఇస్తున్నారు కదా, మీరేం ఇలా చెప్తున్నారు అనుకుంటారు. నేను కూడా రీసెర్చ్ చేశాను. తలనీలాలు ఇవ్వడం ఎంత గొప్ప పని, ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు గురువులు? మరి ఎన్నో పుస్తకాలు చదవంగా వినంగా నాకేమర్థమైంది, ఋషులు మునులు యోగులు మన దగ్గర ఉన్నటువంటి అర్షడ్ వర్గాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచార్యాలోని మోహాన్ని, మదాన్ని, మోహం ఏదాని మీద ఉంటుంది, నా జుట్టు బాగుండాలి, ఒత్తుగా ఉండాలి, నూనెలు పెడతాం, షాంపూలు పెడతాం, పెయింట్లు వేస్తాం, అదే కలర్స్ వేస్తాం, డై బాగా చూసుకుంటాం అంటే మోహం ఉంది కదా. మదము అంటే అహంకారము. ఎప్పుడు ఉంటుంది తెలుసా అహంకారము? అందమైన జుట్టు ఉన్నటోడికి భలే అహంకారం ఉంటుంది. నేను చాలా అందంగా ఉన్నాను, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, నాకు ఎంత పెద్ద శిరోజాలు ఉన్నాయో, ఎంత ఒత్తుగా ఉన్నాయో అని అనేసి బాగా సోకు చూపిస్తుంటాం మనము. ఓకే, మరి ఈ రెండు పోగొట్టాలి అంటే పూర్వము ఋషులు మునులు యోగులు, ఇప్పుడు కాదు యుగాల కిందటి నుంచి మనలో ఉండేటువంటి అర్షడ్ వర్గాల్లో నుంచి ఒక్కొక్కటి తొలగించడం కోసము ఇలాంటి క్రతువులు చేస్తూ వచ్చారు, మన చేత చేపిస్తూ వచ్చారు, అహంకారం మన నుంచి వెళ్ళిపోవాలి అని అనేసి. మరి అంతేకాకుండా చూడండి, కామము, కోరికలు ఎలా తీర్చుకుంటాము? భగవాన్ నాకు నువ్వు అది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అంటున్నావు. భగవంతుడివే కదా అన్ని అని ప్రశ్నిస్తున్నారు గురువులు. నువ్వు ఏదైతే ఇవ్వాలనుకున్నావో, భగవాన్ నేను నీకు 101 టెంకాయ కొట్టాలనుకుంటున్నాను, నువ్వు నా కోరిక తీరిస్తే, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎలా ప్రశ్నిస్తాం భగవంతునికి? క్వశ్చన్ మార్క్. నువ్వు తీరిస్తే నేను నీకు 101 టెంకాయ కొడతాను అని మొక్కుతాం. సరే, ఆ టెంకాయ ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని సృష్టిలోని భాగమే కదా, నాది నాకు ఇవ్వడం ఏమి గొప్పతనమయ్యా అని అంటాడు. మరి నీకేమి ఇవ్వాలా అంటే నీ అర్షడ్ వర్గాలను వదిలించుకో, అవి నాకు ఇచ్చే అసలైన పలహారము. ఏమి? కామక్రోధ లోభ మోహ మదమాచార్యాలను నువ్వు రూపం అనుకుంటే అవి నాకు పలహారంగా నువ్వు ఇచ్చినట్టు అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? కోరుతున్నాము కోరికలు. భగవాన్ నీకు అవి ఇస్తా, ఇవి ఇస్తా, పూజలు చేస్తా, అభిషేకం చేపిస్తా, ఆకు పూజ కట్టిస్తా, దాన ధర్మాల అన్నదానం చేస్తాను అని చెప్తామా? అన్నీ ఆయన సృష్టిలోని భాగమే కదా, నువ్వు ఏమి స్పెషల్గా ఇస్తున్నావు అని మనకి భగవంతుడు, గురువులు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి సద్గురువులు ప్రశ్నిస్తుంటే నిజమే కదా అని అంతరంలో అలజడి ఏర్పడుతుంది. ఎప్పుడైతే స్వస్వరూపానుసంధానం అవుతావో, నీ లోపలికి నువ్వు వెళ్తావో, భక్తిగా నీ ఆత్మను నువ్వు ధ్యానిస్తావో, అప్పుడు నువ్వు అందరినీ ప్రేమతత్వంతో చూస్తావు, అందరినీ సరి సమానంగా చూస్తావు, అందరి కష్టంలో నీవు కూడా పాలు పంచుకుంటావు. ఈ జ్ఞానం మనకి కావాల. భక్తి, అనన్యమైన భక్తి అంటే నువ్వు ఇష్టంతో, నమ్మకంతో, శ్రద్ధతో నీ లోపలికి నువ్వు ప్రవేశించడం. ఎప్పుడైతే నీ లోపలికి నువ్వు ప్రవేశిస్తావో, సాధనతో శ్వాస మీద ధ్యాస పెట్టి అంతర్ముఖుడు అవుతావో, అర్షడ్ వర్గాలన్నిటిని పోగొట్టుకుంటావో, దివ్య చక్షుని ఆత్మానుభూతిని పొందుతావో, దివ్య చక్షుతో, దివ్య నేత్రంతో, జ్ఞాన నేత్రంతో, అది అనన్యమైన భక్తితో నీ ఆత్మతో నువ్వు ఉండడం, నీలో నువ్వు ఉండడం. ఇది స్వస్వరూపానుసంధానము అంటే నీలోనే ఉన్నాడా పరమాత్ముడు, స్వస్వరూపానుసంధానం అంటే. ఓకే, మరి అనన్యమైన భక్తి అంటే ఎలా చేయాలి? ధ్యానం ఏదో చేస్తున్నాను, కళ్ళు తెరిచి చూడడము, ఎవరు వచ్చినారో అని చూడడము, కొద్దిసేపు కూడా కూర్చోకుండా ఉండడము, ఇది అనన్యమైన భక్తి కాదు. నమ్మకంతో, ఇష్టంతో, శ్రద్ధతో, మనస వాచ కర్మన ధ్యానం చేస్తే, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తే అది అనన్యమైన భక్తి అని. అందుకని పత్రిసారు ఒక యోగీశ్వరుడు చెప్పింది ఒక యోగీశ్వరుడికే అర్థమవుతుంది అంటే ఇది అనమాట దాని మూలార్థము. మరి శంకరాచార్యులు చెప్పినటువంటి స్వస్వరూపానుసంధానము అన్నా, మరి అనన్యమైన భక్తి అన్న దీని మూలార్థాలు ఇవి.
నువ్వు ఆత్మస్వరూపుడివి అని తెలుసుకోవడము, నీ ఆత్మలో నువ్వు లయమై ఉండడము అని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇంకా ముందుకు వెళ్దాం మాస్టర్స్. తన ఆత్మలో తాను ప్రవేశించడమే భక్తి. వేరే ఇతర విషయాలపైకి పోనివ్వని అనన్య భక్తి కలిగి ఉండాలి. ఇప్పుడే చెప్పుకున్న మీరు ధ్యానం చేస్తూ అక్కడెవరొచ్చారు, ఇక్కడెవరొచ్చారు, ఎంతమంది వచ్చారు, ఫర్ సపోజు సామూహిక ధ్యానం జరుగుతూ ఉంటుంది. మరి కూర్చోయింటావు, హాయిగా ధ్యానం చేస్తూ ఉంటావు. రేపొద్దున భవిష్యత్తులో కర్తాల్లో ప్రోగ్రాం ధ్యానం మహాయాగంలో తెల్లవారుజామున 3 గంటలు ధ్యానాన్ని కూర్చోబెడతారు. నా పక్కన ఎవరు కూర్చున్నారు, ఈ పక్కన ఎవరు కూర్చున్నారు, నా ముందు ఎవరు కూర్చున్నారు, చైర్ మీద చైర్ కాలు పెట్టి కూర్చున్నారా, కళ్ళు తెరుస్తున్నారా, ఉన్నారా, పోయినారా, ఇవన్నీ ఆలోచిస్తుంటారు చాలామంది. ఎలా కూర్చోవాలి, అన్నిటిని వదిలేసి అందరిని వదిలేసి, పత్రి సార్ ఎప్పుడు ఇలా చెప్పేవారు, అన్నిటిని వదిలేసేయి, అందరిని వదిలేసే కొద్దిసేపు నాయన నీలోకి నువ్వు ప్రవేశించు, నీలో నువ్వు ఉండు, నీతో నీ ప్రయాణం చెయ్యి, నీ శ్వాసే నీ గురువు, నీ అంతరంలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. ఎక్కడో లేడు భగవంతుడు కాబట్టి ఆయన ఈ విధంగా చెప్పేవాడు, అందరినీ వదిలేయి, అన్నిటినీ వదిలేయి, కొద్దిసేపు సాధన చేసే 3 గంటలు కూడా మన మీద చేసే సాధన మీద శ్రద్ధ లేకపోతే ఫలితం ఏముంది అని గురువు మనకి నేర్పించాడు. చూద్దాం. వేరే ఇతర విషయాలపైకి పోనివ్వక అనన్య భక్తి కలిగి ఉండడం, అప్పుడే ఆత్మతత్వం అవగతమవుతుంది. దానికోసం ధ్యాన సాధన చేసి తీరాలి, ఆత్మజ్ఞానం కావాలి. మరి దానికోసం ఏం చేయాలి, ధ్యాన సాధన చేసి తీరాలి, ఆత్మజ్ఞానివి కావాలి అని అర్థం. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఆత్మజ్ఞానివి అవుతావు. ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానం లేకపోవడానికి కారణం ధ్యానం లేకపోవడం. మరి ధ్యానం లేనివాడు ఎలా ఉంటాడు, ధ్యానం ఉన్నవాడు ఎలా ఉంటాడు అని తెలియాలంటే ఒక చిన్న పాప స్టోరీ విని, మనము అజ్ఞానంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, జ్ఞానవంతమైన ధ్యానం చేస్తూ జ్ఞానం పొందినాక మనం ఎట్లున్నాం అనేది ఆ పాప స్టోరీతో మీకు క్లియరెన్స్ ఇస్తాను. అంతలోపల ఈ సెషన్ క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్టోరీ. శరీరమా ఆత్మన అని తెలుసుకునేది అజ్ఞాని జ్ఞానిగా మారడం. నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకోవడం ఏం ముఖ్య ఉద్దేశము, అజ్ఞాని జ్ఞానిగా మారడం. ఓకే, ఒక చిన్న అమ్మాయి ఉండింటుంది. వాళ్ళ నానమ్మతో, తాతయ్యతో, అమ్మతో, నాన్నతో పెరుగుతూ వస్తుంది. ఆ పాపకు 5 సంవత్సరాలు వచ్చింటాయి. వాళ్ళ తాతగారు కాలం చేస్తాడు, చనిపోతాడు. వాళ్ళ ఇంట్లో అందరూ ఏడుస్తూ బాధపడుతూ తెల్లవారుజామున ఇలా జరిగింటుంది. ఆ పాప నిద్ర లేచిండదు. వీరు తీసుకొచ్చి ఆ యొక్క పార్థవ దేహాన్ని పడపెట్టేసి తెల్లగుడ్డ చుట్టి ఐస్ బాక్స్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి బంధువులకు అందరికీ ఫోన్లు చేస్తారు. ఈ పాప చిన్న బిడ్డ కదా, భయపడుతుందిలే, ఎందుకు నిద్రపోతుంది అనేసి ఓ వర్కర్ని పెట్టి ఆమెకు అక్కడ పెట్టింటారు. ఈ పాప 8 గంటలకు అలా లేచి పొద్దున దిగి వస్తుంది. దిగి వస్తే వాళ్ళ తాత పార్థవ దేహం బయట ఉండడం గమనిస్తుంది. వాళ్ళ నాన్నతో పేచి పడుతుంది, ఎందుకు తాతను బయట పడబెట్టావు, ఎందుకు తాతను బయట పెట్టావు అంటే, నాన్న తాత లేడు అంటే, ఎందుకు లేడు, అదే పంచ ఉంది, షర్ట్ ఉంది, తాత కళ్ళు ముక్కు చెవులు అన్నీ తాతే కదా, రోజు ఇటు తాత దివాన్ మీద పడుకుంటాడు, దివాన్ మీద పడుకొని భగవద్గీత వింటూ ఉంటాడు టీవీలో. నేను లేచి వచ్చినప్పుడు అన్నీ కూడా పక్కన పడపెట్టుకునేవాడు. లేయి తాత అని పిలుస్తుంది. ఎందుకు, ఆ శరీరంని పట్టుకొని ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, తాత ఉన్నాడు అనుకుంటుంది. వీరి నాన్నగారికి ఎందుకు ఆయన పార్థవ దేహంగా మారింది, మా నాన్నగారి శరీరం కాదు శవం అని తెలిసింది, కదలడం లేదు, మెదలడం లేదు, మాట్లాడడం లేదు అని ఆయన జ్ఞానం ఉంది. అలానే మనకు గురువులు ఆత్మజ్ఞానం ఉన్నవారు, నాయన నువ్వు శరీరం కాదు ఆత్మస్వరూపుడివి అని చెప్తున్నారు. మనం ఆ పాప లాంటి వారం, ఈ శరీరాన్నే పట్టుకొని శాశ్వతం అనుకుంటున్నాం. ఆత్మ గురువు ఎలాంటి వాడు, తండ్రి లాంటివాడు. ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, ఆత్మ ఎక్కడుంటుంది, మరి ఆత్మని ఎలా దర్శించాలి అని మనకు అన్ని విధాలుగా తండ్రి ఎలా బిడ్డకు నేర్పిస్తాడో, ఎలా చెప్తాడో, ఆ బాధ నుంచి ఎలా బయటికి తీసుకొస్తాడో, అలా గురువు కూడా మనల్ని ఈ బాధ నుంచి బయటికి తీసుకొస్తాడు. మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆ విధంగానే ఈ విధమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. అనన్యమైన భక్తి అంటే నాయన గంట కొట్టుకుంటూ ఊదిపత్తులు తిప్పుకుంటూ హారతి పట్టుకుంటూ ఉండొద్దు. నీ అనన్య భక్తి ఎక్కడ ఉండాలి అంటే, నువ్వు ధ్యానం చేస్తూ నీ లోపలికి నువ్వు ప్రవేశించి నీలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని నీ దివ్య నేత్రంతో, జ్ఞాన నేత్రంతో దర్శించాలి. అది అనన్యమైన భక్తి. ఆ భక్తి ఎలా ఉండాలి, ఇష్టంతో, శ్రద్ధతో, తపనతో ధ్యానం చేసినప్పుడు నీలో ఉన్న పరమాత్ముని దర్శిస్తావు. శంకరాచార్యులు చెప్పినటువంటి స్వస్వరూపానుసంధానము అంటే కూడా నీలోనే పరమాత్ముడు ఉన్నాడు అని మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చక్కగా ఇక్కడ అర్థమయ్యేటట్లు చెప్పాడు. తనను తాను ఆత్మస్వరూపకంగా
తెలుసుకోవడమే, దర్శించడమే స్వస్వరూపము అని చెప్పడం జరిగింది. ఎంత అద్భుతంగా వివరించారు కదా. తను తాను ఏ విధంగా, నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవడమే, దర్శించడమే. తెలుసుకోవడం అంటే నువ్వు ధ్యానం చేస్తేనే కదా తెలుసుకుంటావు, ధ్యానం చేస్తేనే కదా దివ్య నేత్రంతో దర్శిస్తావు. ఆ విషయం ఇంత చక్కగా చెప్పారు చూడండి. ఆత్మస్వరూపం అన్నదే మానవుడి స్వస్వరూపం అని చిట్ట చివరిగా మనకు సెలవివ్వడం జరిగింది. ఆత్మస్వరూపమేనైనా అదే మానవుడి యొక్క నిజమైన స్వరూపం. స్వస్వరూపం అంటే నిజమైన స్వరూపము అనేది. ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాలి అంటే భగవద్గీతను చదవాలి. పిఎంసి ఛానల్లో వస్తున్నటువంటి శ్రీకృష్ణామృతాన్ని వీక్షించండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.